పొచ్చిలంజాని ఎందుకంటారంటే ఇల్లు మా మేనత్త కొడుకులు మేనబాడు కావులు మేము ముగ్గురం కలిసి ఒక్కటే బల్లె వేయినము వాళ్ళేమో శుద్ధమొద్దులు అయిరుండే ఎట్లేవరినైనా ఇక గిళ్ళని చేసుకొని నేనేం సంసారం చేస్తానని నా తగ్గట్టు పిల్లగాడు కావాలనని అగో ఇటువంటి పిల్లగాన్ని నేను లవ్ చేసి ప్రేమించి పెళ్లి చేసుకున్నా అగో అది మనసులో పెట్టుకున్న లచ్చవ్వా నన్ను పొట్టి లంజాన్ని పేర్ర పెడుతుండ్రు ఇవాళ ఎందుకో నాకు పుల్లడి కూరల మీద బుద్ధి పుడుతున్నది ఇంత మామిడికాయ పచ్చడి ఉన్న తిను ఈ పాడు కానీ ఇంకా పుల్లగా ఉండాలి ఇంత రేగ్గా పచ్చడి ఉన్న తిను ఇంకా రొడ్డు ఉండాలి ఇంత నిమ్మకాయ పచ్చడి ఉన్న తిను నాకు వద్దు ఇంత ఇసిరికాయ పచ్చడి ఉన్న తిను ఇంకా పుల్లగా ఉండాలి ఇంత చింతకాయ పచ్చడి ఉన్న తిను ఇంకా రొడ్డు ఉండాలి ఇక మరి నేనేం చేయాలి నా దగ్గర ఉన్న పచ్చళ్ళన్నీ ఇవే ఉన్నాయి అవ్వా ఇక మరి నేను ఏడుకోవాలి ఉన్న పచ్చళ్ళని అద్దన్నావు ఇంటికన్నావో అగో ఏడుగురు దాసోళ్ళు మరి నేను ఏడుకన్నా పోతాను అని అగో ఎట్లా పోతున్నారు ఓ రామ రామ చాబంతి పూబంతి చాయున్న బాల రామన ఉయ్యాలో శ్రీహరి దేవన ఉయ్యాలో చాబంతి పూబంతి చాయున్న బాల రామన ఉయ్యాలో శ్రీహరి దేవన ఉయ్యాలో ఎడగల్లి దాసోళ్ళు ఎడబోతారో రామన ఉయ్యాలో శ్రీహరి దేవన ఉయ్యాలో అన్నలాడి రత్తలు దాటే రామన ఉయ్యాలో శ్రీహరి దేవన ఉయ్యాలో శ్రీగొనలాడేడి చింతలు దాటే రామన ఉయ్యాలో శ్రీహరి దేవన ఉయ్యాలో చావంది భూవంతి చాయున్న బాల రామన ఉయ్యాలో శ్రీహరి దేవన ఉయ్యాలో అల్లల్లో అలనేరల్లో అల్లల్లో అలనేరల్లా అడిగల్లి రాదాసి వల్లురో అల్లల్లో అలనేరల్లో అల్లు ఏడగూడనే వస్తవున్నరో అల్లల్లో అలనేరల్లో